నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీ యవనిక మీద ఎందరో సూపర్ స్టార్లు తమ నటనతో తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన విషయము మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు మన మధ్య లేకపోయినా వారి గురించి స్మరించుకుంటూ వారి సినిమాలను చూస్తూ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మొన్న నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి జయంతి పూర్తయిన విషయం మనందరికీ తెలిసిందే. మరొక సూపర్ స్టార్ కృష్ణ గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన జయంతి రోజు ఆయనను ఒక్కసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది, ఎన్ని సినిమాలు నటించారు, ఏవేవి హిట్లుగా నిలిచాయి, అలాగే ఎన్నో సంచలనాలకు సూపర్ స్టార్ కృష్ణ గారు వేదికగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆయన జయంతి రోజున 83వ జయంతి రోజున ఆయనను మీ అందరి ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మరి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో కృష్ణ గారి గురించి. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. 83వ జయంతి ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన క్రియేట్ చేసిన ఎన్నో సెన్సేషన్స్ గురించి సినిమాకి సంబంధించి ఏదన్నా కొత్తది రాగానే ఇది ఎప్పుడో మా సూపర్ స్టార్ కృష్ణ గారు చేసేశారు అనేసన్న ఒక మాటను ఇప్పటికీ మనం అంటూనే ఉంటాం. ఆయన గురించి ముందుగా చెప్పాలంటే ఫస్ట్ మీ మదిలో మెదలాడే మాటలు ఏంటి అసలు? కృష్ణ గారు మితభాషి. కృష్ణ గారు ఎంత మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడినటువంటి మనిషి. కృష్ణ గారు మాటల మనిషి కాదు, కృష్ణ గారు చేతల మనిషి. ఎందుకంటే ఒక దశలో కృష్ణ గారు లేకపోతే అని ఒకసారి తెలుగు సినిమా పరిశ్రమను ఊహించుకుంటే, తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ అనే పేజీ లేకపోతే చాలా నిస్సారంగా, నిస్సత్తువుగా తెలుగు సినిమా చరిత్ర ఉండేదని అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ప్రయోగాలకు పెట్టింది పేరు. ప్రయోగశీలిగా, నిత్య సృజనశీలిగా తనను తాను రూపుదిద్దుకుంటూ తెలుగు సినిమా చరిత్రలో వెలకట్టలేనటువంటి వజ్రమాణిక్యాల లాంటి అపురూపమైనటువంటి చిత్రరాజాలన్నింటినో తెలుగు సినిమా పరిశ్రమకు అందించినటువంటి సాహసి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన దేనికి వెరవల, భయపడల, వెనుతిరిగి చూడాల. ఏ ప్రయోగం చేద్దామన్నా ఫస్ట్ స్కోప్ కావచ్చు, ఫస్ట్ 70mm కావచ్చు, ఫస్ట్ కౌబాయ్ ఫిలిం కావచ్చు, ఇట్లా. అంటే ఆయనకి మూడో సినిమానే గూఢచారి 116 అండి. మన తేనె మనసులు పరిచయ చిత్రం అయిపోయి ఆదుర్తి సుబ్బారావు గారితో కన్నె మనసులు చేస్తున్నారు. చేస్తుంటే 2 సినిమాలు కృష్ణ గారు, రామ్మోహన్ గారుల కోసమే చేస్తున్నారు. అందరూ రామ్మోహన్ గారు చాలా పెద్ద హీరో అయిపోతాడు, ఆంధ్ర దేవానంద్ అన్నారు ఆయన. అంత అందగాడు రామ్మోహన్, చాలా పెద్ద హీరో అవుతాడు అని అన్న తర్వాత కృష్ణ గారి భవితవ్యం ఏంటి అని అనుకున్నారు. రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ నుంచి డూండి గారు వాళ్ళు తేనె మనసుల ఆఫీస్కి ఫోన్ చేసి, ఏమండి మీ హీరోని పంపించండి అని అన్నారంట. రామ్మోహన్ పంపించారంట. పంపిస్తే ఇతను కాదండి అతను అన్నారంట. అది ఆదుర్తి సుబ్బారావు గారికి కూడా ఆశ్చర్యం వేసింది. అదేంటి దేవానంద్, ఆంధ్ర దేవానంద్ అని అంటున్నారు రామ్మోహన్ అందరూ, రామ్మోహన్ ఎక్కడికో వెళ్ళిపోతారు, వీళ్ళేంటి కృష్ణని రమ్మంటున్నారు అని అనుకున్నారంట. కృష్ణ గారు వెళ్ళారట. వెళ్ళిన తర్వాత వాస్తవానికి శోభన్ బాబు గారిని అనుకున్నారు హీరోగా. అనుకుని కృష్ణ గారిని పిలిపించి చూసి, కృష్ణ గారికి ఆ సూటు బూటు అవన్నీ వేసి చూసి కృష్ణ గారిని ఫైనల్ చేశారు. చేసి శోభన్ బాబు గారు అదేంటి నాకు ఇస్తానన్నారు వేషం, మీరు కృష్ణని ఫైనల్ చేశారు అని శోభన్ బాబు గారు అడిగితే శోభన్ బాబుతో చెప్పారంట, ఓపెనింగ్ ఒక ఎపిసోడ్ ఉంది, ఆ ఎపిసోడ్ నువ్వు చేద్దువు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ క్యారెక్టర్ని చంపేసిన తర్వాత మిగతా కథ అంతా రన్ అవుతుంది. అలా గూఢచారి 116 ఎం మల్లికార్జునరావు గారు దర్శకుడు. గూఢచారి 116 లేదు అంటే కృష్ణ గారి ఆ తర్వాత కృష్ణ గారికి అసలు ఆయనకి ఏ దారిలో వెళ్ళాలన్నది కృష్ణ గారికి స్ఫూర్తి కలిగించిన సినిమా ఆయన మూడో సినిమా గూఢచారి 116. చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా, కమర్షియల్. ఇవాళ మీరు చూసారు లేదా నాకు తెలీదు, ఇవాళ కూర్చొని ప్రారంభించినా తెలియకుండా సినిమా పూర్తి అయిపోయినందుకు సినిమా చూస్తాం. అవును, అది చాలా. ఆయన అక్కడి నుంచి డూండి గారు, కృష్ణ గారు వాళ్ళ పరిచయం. డూండి గారిని కృష్ణ గారు ఇంకొక సోదరుడిగా, పెద్దన్నయ్యగా భావించాడు డూండి గారిని. డూండి గారితో రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్లో ఆయన చాలా సినిమాలు చేశారు కృష్ణ గారు. ఎన్నో ప్రయోగాలు రాజలక్ష్మిలో చేశారు. ఆ తర్వాత ఏంటంటే కృష్ణ గారు సినిమాలు చేస్తూ వెళ్తున్న క్రమంలో ఈ పాత్ర వెయ్యను, ఈ కథ చెయ్యను అని ఎప్పుడు చెప్పిన దాఖలాలు లేవు కృష్ణ గారు. చాలా ప్రయోగాలు అంటే ఆయనకు అసలు మక్కువ ఎక్కువ అనమాట. దాంట్లో మరీ ముఖ్యంగా ఆయన నిర్మాతగా మారాలన్న నిర్ణయం ఆయనకు చాలా కలిసి వచ్చిన అంశం అండి. ఎందుకంటే ఆయన చాలా అధ్యయనం చేశాడు. ఆయన అధ్యయనం చేసిన దాంట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు సొంత నిర్మాణ సంస్థలు నెలకొల్పుకున్నారు కాబట్టి, వాళ్ళకి నచ్చిన సినిమాలు నచ్చినట్టు వాళ్ళు తీసుకోగలిగారు కాబట్టి,
వాళ్ళు స్టార్లుగా అవతరించారన్న విషయం ఆయన అధ్యయనం చేశాడు. మొదటి సినిమా ఫ్లాపు, అగ్ని పరీక్ష అని పెద్ద ఫ్లాపు, అయినా ఆయన వెనక్కి తగ్గల. రెండో సినిమానే ఆయనకి మోసగాళ్ళకు మోసగాడు అసలు ఇంకా కనీ విని ఎరుగినటువంటి విజయాన్ని సొంతం చేసింది. ఇవాళకి తెలుగు సినిమా చరిత్రలో కౌబాయ్ సినిమాల్లో 2 సినిమాలు ఇవాళకి గొప్పగా ప్రామాణికంగా నిలిచిపోయాయి. ఒకటి కృష్ణ గారి మోసగాళ్ళకు మోసగాడు, ఇంకోటి చిరంజీవి గారి కొదంసింహం. మోసగాళ్ళకు మోసగాడు ఏంటంటే ఊహించలా, అంత ఘన విజయం సాధిస్తుందని ఊహించలా. అట్లాంటిది ఆ స్క్రీన్ మీదకి తీసుకొచ్చినటువంటి విధానం, కేఎస్ఆర్ దాస్ గారు ఆ సినిమాని స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన విధానం ఏంటంటే, మనం ఇవాళ చూస్తే సినిమా ఇవాళ మనం యూట్యూబ్లో కూడా చాలా మంచి ప్రింట్ పద్మాలయ వాళ్ళు పబ్లిష్ చేశారు, మనం ఇవాళ అప్లోడ్ చేశారు. మనం చూసామనుకోండి దాన్ని, మనం అసలు తెలుగు సినిమా చూస్తున్నాం, హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అని అనిపిస్తుంది. ఎక్కడ మేకింగ్ వైజ్ కాంప్రమైజ్ అవ్వటం కానీ ఎక్కడా ఉండదు అనమాట. మీకు ఆ రోజుల్లో రాజస్థాన్ ఎడారికి వెళ్ళి తీయాలంటే రాజస్థాన్ ఎడారికి వెళ్ళి చేశారు సినిమా. అలా కృష్ణ గారు చాలా అస్వస్థతకు గురయ్యారు. రాజస్థాన్ ఎడారిలో ఆ సాంగ్ ఓ అబ్బాయో పాట ఉంటుంది, టీజింగ్ సాంగ్. నాగభూషణం గారు వాళ్ళు కృష్ణ గారిని చంపేయాలని చెప్పి నీళ్ళు ఇవ్వకుండా సాంగ్ ఉంటుంది. అలా అలా ఏంటంటే నిత్య ప్రయోగశీలి ఆయన. అల్లూరి సీతారామరాజు ఆయన జీవితంలో ఏంటంటే 350 సినిమాల్లో ఇవాళకి నెంబర్ 1 అంటే అల్లూరి సీతారామరాజు. రామారావు గారు చేద్దాం అనుకుని రామారావు గారి స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఆయన చేయడానికి ఆయనకి సమయం కుదరటం లేదు. ఎందుకంటే ఆ అడవికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళి చెయ్యాలి, ఇట్లాంటివన్నీ పెట్టుకున్నారు, సాధ్యపడటం లేదు. కృష్ణ గారు ఎప్పుడైతే ఆయన అసాధ్యుడిని ఒక సినిమా చేశారు, అసాధ్యుడు అఖండుడుని, నెల్లూరు కాంతారావు గారిని ఆయన చేసిన సినిమాలు. అసాధ్యుల్లో ఏంటంటే ఒక బ్యాలే ఉంటుంది, ఆ బ్యాలేలో కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు గెటప్తో ఆ బ్యాలే ఉంటుంది. ఆ బ్యాలే అయిన తర్వాత అందరూ అల్లూరి సీతారామరాజుగా భలే ఉన్నారు, అల్లూరి సీతారామరాజుగా మీరు భలే ఉన్నారంటే చేసేయాలన్న ఆలోచన బయలుదేరి అక్కడి నుంచి మహారథి గారితో కూర్చుని సిద్ధం చేసుకున్నారు. కథ సిద్ధమైపోయింది, కథా పాత్రలు అంతా సిద్ధమైపోయింది. సంభాషణలు మాత్రం మహారథి గారు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు నేను రాస్తాను, ఆన్ లొకేషన్ రాస్తానని చెప్పారంట మహారథి గారు. నాకు భావావేశం పూనాలి, భావావేశంలో రాస్తాను నేను అని చెప్పిన తర్వాత సరే అని అనుకున్నారు. రామారావు గారికి తెలిస్తే రామారావు గారు పిలిపించి బ్రదర్ మేము చేద్దాం అనుకుంటున్నాము, అదేంటి మీరు సీతారామరాజు మీరు అటెంప్ట్ చేస్తున్నారని తెలిసిందంటే, అన్నగారు మీరు ఇప్పుడు చేస్తానంటే చెప్పండి, ఈ స్క్రిప్ట్ మీకు ఇలాగే ఇచ్చేస్తా, మీరు ఇప్పుడు చేస్తానంటే మీరు ఇప్పుడు వెంటనే చేస్తానంటే చెప్పండి అంటే, లేదు బ్రదర్ దానికి కొంత సమయం పడుతుంది అన్నారు. నాకు ఈ పాత్ర వెంటనే చేయాలని ఉంది అన్నగారు, ఈ పాత్ర నన్ను పూనింది, ఈ పాత్ర చేయకపోతే నేను ఏదో కోల్పోతానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రామారావు గారు వీళ్ళ బ్యానర్లో అప్పటికే పద్మాలయలో దేవుడు చేసిన మనుషులు చేశారు రామారావు గారు. వాస్తవానికి దేవుడు చేసిన మనుషులు కృష్ణ గారు డ్యూయల్ రోల్ చేయాలి, ఓకే, కానీ రామారావు గారు చేస్తాననేటప్పటికీ మళ్ళీ మహారథి గారు ఉన్నారు ఇందులో, దేవుడు చేసిన మనుషులు స్క్రిప్ట్లో మోదుకూరు జాన్సన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రామారావు గారు కృష్ణ గారి లాగా పాత్రల్ని చేశారు. చేయటంతో ఒక అద్భుతమైన మల్టీ స్టార్ శ్రీరంగారావు గారు, రామారావు గారు, కృష్ణ గారు అనేటప్పుడు సూపర్ హిట్ కదా, చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్ ఆ టైంకి. అదే అలా చేశారు. ఆ చనువు ఉంది. పైగా కృష్ణ గారు రామారావు గారికి వీరాభిమాని. అప్పటికి రామారావు గారితో కలిసి మరికొన్ని సినిమాలు కూడా కృష్ణ గారు చేస్తున్నారు. దాంతో రామారావు గారిని కృష్ణ గారు ఓపెన్ ఆఫర్ లాగా, మీరు ఇప్పుడు చేస్తారంటే నేను చేసుకున్న స్క్రిప్ట్ మొత్తం మీకు ఇచ్చేస్తాను, ఇప్పుడు వెంటనే మొదలుపెట్టి పద్మాలయలోనే చేయండి, మీరు పద్మాలయలోనే చేస్తాను అన్నయ్య గారు, మీరు చేస్తారంటే నేను నిర్మాతగానే ఉంటా, మీరు చేయండి అంటే రామారావు గారు ఇంకా ఆయనకి ఏదేదో కమిట్మెంట్స్ ఉన్నాయి. వెంటనే కృష్ణ గారు ప్రారంభించారు. అక్కడ రామారావు గారికి కొంచెం కినుక వహించారు రామారావు గారు కృష్ణ గారి మీద. సినిమాని ఎక్కడ రాజీ పడలేదంటే ఆ సినిమాకి సంబంధించి వీరామచంద్రరావు గారిని డైరెక్టర్ అండి. దేవుడు చేసిన మనుషులు కూడా వీరామచంద్రరావు గారే. వీరామచంద్రరావు గారు అస్వస్థతకు గురై ఆయన ఆల్మోస్ట్ ఆల్ డెత్ బెడ్ అనమాట. ఉంటే కేఎస్ఆర్ దాస్ గారు, కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, వీళ్ళు ముగ్గురు, ఎందుకంటే వాళ్ళు విఎస్ఆర్ స్వామి గారు లాంటి సినిమాటోగ్రాఫర్ ఆ సమయానికి దొరకటం కాబట్టి వీళ్ళు ముగ్గురు పూనుకొని ఆ సినిమాని విజయవంతంగా పూర్తి చేసి రంపచోడవరం ఫారెస్ట్లో చేసి నర్సీపట్నం వెళ్ళారు. మళ్ళీ నర్సీపట్నం అడవుల్లో చేశారు. ఈయన అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడెక్కడ సంచరించారో ఆయా లొకేషన్స్లో చేయాలనుకుని అక్కడికి వెళ్ళి షూట్ చేసి అలా ఒక అద్భుతమైన అద్వితీయమైన తెలుగువారికి వెలకట్టలేనటువంటి సంపదగా అల్లూరి సీతారామరాజుని సూపర్ స్టార్ కృష్ణ గారు అందించారు. అందించిన తర్వాత విజయ చక్రపాణి గారు కృష్ణ గారు షో వేశారు. ఎందుకంటే తెనాలి బంధం ఒకటి, గంగామంగ లాంటి సినిమాలు విజయ సంస్థలో చేశారు కృష్ణ గారు కాబట్టి షో వేశారు. చక్రపాణి గారు చూశారు, సినిమా చూసి ఆయన పూర్తి సినిమా ఏది చూడరండి చక్రపాణి గారు. విజయ చక్రపాణి గారు ఏ సినిమా పూర్తి సినిమా చూడ్డాయన. ఆయన వచ్చి కూర్చుని థియేటర్లో విజయాలో
విజయ స్టూడియోస్లో థియేటర్ ఉంటుంది. ఏది మనకి ప్రివ్యూ థియేటర్ ఉంటుంది కదా, దానిలోకి వచ్చి కూర్చుంటాడు. మేనేజర్ ఉంటాడు. 4వ రీల్ వేయమని అంటాడు, అంతే. 4వ రీల్ వేస్తారు, చూస్తూ ఉంటాడు. 8వ రీల్ వేయమని అంటాడు, 8వ రీల్ వేస్తారు. వేసి 6వ రీల్ వేయమను అంటాడు, వేసి 6వ రీల్లో ఏదో రన్ అవుతూ ఉంటుంది కదా, లేచి సిగరెట్ కాల్చుకుని వెళ్ళిపోతాడు. ఆయనకి సినిమా ఏంటనో తెలిసిపోతుంది అనమాట. ఓకే. అట్లాంటిది పూర్తి సినిమా చూశాడు ఆయన కూర్చుని. అల్లూరి సీతారామరాజు చూసి ఏమీ మాట్లాడలేదు. మెల్లగా బయటకు వచ్చి ఆయన టిన్ ఉంటుంది, సిగరెట్ టిన్, ఆ టిన్లోంచి సిగరెట్ తీసి వెలిగించి కృష్ణ గారు ఆతృతగా ఎదురు చూస్తున్నారంట. ఏం చెప్తాడు ఈయన? ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా అన్నాడంట. 14 అండి అంటాడు. ఎన్ని అన్నాడంట. అదే దీని తర్వాత 14 మంది నిర్మాతలు చేస్తున్నారు నాతో సినిమాలు. వాళ్ళందరూ అయిపోయినట్టే పో అనేసి పోయాడంట. అదేంటి? ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది, దీని తర్వాత నువ్వు సీతారామరాజుగా నిలిచిపోతావు, తర్వాత నేను వేరే క్యారెక్టర్స్లో చూడటం కష్టం అని ఇంత చెప్పాడు ఆన్సర్ ఆయన. ఓకే, అంటే నిర్మాత లాస్ అయిపోతారు అనేసా ఒక లైన్లో చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. కృష్ణ గారి తర్వాత అర్థమైందంట అంత బాగుంది సినిమా అని చెప్పేసి మహదానంద పెడిపోయాడండి కృష్ణ. మహారథి గారిని ఎవరో ఇప్పుడు అడిగారండి, ఎలా రాశారండి మీరు సంభాషణలు? ఎందుకంటే మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో కృష్ణ గారు చెప్పే డైలాగులు చాలా కష్టం అసలు. ఎలా చేశారంటే ఆయన అడవిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చుని అల్లూరి సీతారామరాజు గారు అయితే ఏం చెప్పుండేవాడని ఆ తాదాత్మ్యతకు నేను లోనై రాశాను. ఈ నీరులో నీటినై, నిప్పులో నిప్పునై అని చెప్పేటటువంటి డైలాగ్స్, గాలిలో గాలి, ఈ మట్టిలో కలిసిపోతాయి, ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ అనమాట. అట్లా కృష్ణ గారు ఏంటంటే నిత్య ప్రయోగశీలి, నిత్య సృజనశీలి. తర్వాత చాలామంది చెప్తారు శోభన్ బాబు గారికి ఎవ్వరూ ₹1 ఎగ్గొట్టలేదు, కృష్ణ గారికి ₹1 ఎవరు సరిగ్గా ఇవ్వలేదు, చాలా మంది చెప్తారనమాట. శోభన్ బాబు గారు మొత్తం మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ వచ్చిందా లేదన్నది చెక్ చేసుకుందని డబ్బింగ్కి వచ్చేవారు కాదు. కృష్ణ గారు ఏంటంటే నిర్మాత వచ్చి లేదండి ఆ ఏరియా అమ్ముడుపోలేదండి, ఏరియా అప్పుడు ఏంటంటే సీడెడ్, ఆంధ్ర, నైజాం 3 మైసూర్ రెస్ట్ ఆఫ్ ఇది ఇచ్చి మైసూరే మనకి ఒడిస్సా. అక్కడి నుంచి రాలేదండి, ఇక్కడి నుంచి రావాలండి, వాళ్ళు ఏదో కొంచెం పంపిస్తే తీసేసి సర్లే నెక్స్ట్ పిక్చర్లో చూసుకుందాం లేనివాడు కృష్ణ గారు. అట్లా చేసుకుంటా వెళ్ళిపోయారు. హనుమంతరావు గారు కృష్ణ గారికి, శేషగిరిరావు గారు ఇద్దరు ఆయనకి బాగా కలిసి వచ్చిన సోదరులు. నిజంగా ఒకరు లక్ష్మణుడు అయితే ఒక భరతుడు అనుకోవచ్చు రాముడికి, అట్లాంటి సోదరులు. హనుమంతరావు గారు ఈజ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన స్క్రీన్ ప్లే రైటర్ అండ్ ఆల్సో పద్మాలయ స్టూడియోస్ని మొత్తం ఆయన నిర్వహణలోనే పద్మాలయ స్టూడియోస్ నిర్వహించబడేది. అట్లా కృష్ణ గారి సినిమాలకు సంబంధించి ఆ చేస్తున్నటువంటి వరవల్లో ఆయన ఎట్లాంటి సినిమాలు చేయాలి ఏంటి అనేటటువంటి నిర్ణయం కావచ్చు, ఆయన సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, సెట్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, వాటిని చాలా జాగ్రత్తగా చేసినటువంటి వ్యక్తి హనుమంతరావు గారు. ఇవాళకి ఒకసారి కృష్ణ గారి ఎంటైర్ టోటాలిటీలో గ్రాఫ్లో చూస్తే ఒకసారి హనుమంతరావు గారు జీవించున్నంత వరకు కృష్ణ గారి కెరీర్ ఒకలాగుంది. హనుమంతరావు గారు లేని సమయం నుంచి కృష్ణ గారి కెరీర్ వేరేలా అనిపిస్తుంది మనకి. ఓకే. విజయ నిర్మల గారు కృష్ణ గారి జీవితంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆవిడని దర్శకురాలిగా ప్రోత్సహించింది కృష్ణ గారు. ఆవిడలో ఒక ఆ టెక్నీషియన్ ఉన్నారు అని గుర్తించి ఆవిడని క్షమించాలి మన మొదటి సినిమా బాపు గారు రమణ గారి మొదటి సినిమా సాక్షి. ఆ సాక్షి సమయానికి వీళ్ళిద్దరికి వివాహం అవ్వాల. కృష్ణ గారు విజయ నిర్మల గారు ఆర్టిస్టులే అనమాట, కో ఆర్టిస్టులు అంతే. వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి అనుబంధం కానీ ఇష్టం కానీ అటువంటివి ఏమీ లేవు అసలు. పరిచయస్తులు, ఏమండి మీరు ఏమండి కృష్ణ హీరో గారు అంతే అనమాట. అక్కడ మీసాల రాముడి గుడి అని ఒకటి ఉంటుందండి ఆ లొకేషన్లో. ఆ మీసాల రాముడి గుడి దగ్గర పెళ్లి సీన్ అనమాట వీళ్ళిద్దరిది. ఎండింగ్లో ఈయన ఇంకా చంపేస్తారు అన్న సిచ్యువేషన్లో నన్ను పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లి సీను తీస్తుంటే రాజుబాబు గారు అన్నారంట, ఇక్కడ పెళ్లి జరిగిన ఎవరైనా నిజ జీవితంలో భార్యాభర్తలు అయిపోతారు అన్నాడంట. హీఈస్ ఫ్రమ్ సేమ్ ప్లేస్ అన్న అనేటప్పటికి ఇదే విజయనగరం గారు తిట్టారండి, ముద్దుందా నీకు, ఏం మాట్లాడతావు, సినిమా పెళ్ళి ఏమైనా ఎటకారం చేస్తున్నావేంటి అని చెప్పి ఆవిడ తిట్టిందంట రాజుబాబు గారు లిటరల్లీ. నేను చెప్తాను నిజమవుతుంది చూసుకోండి అన్నాడంట. ఎందుకంటే అప్పుడు కృష్ణ గారు మ్యారీడు, పిల్లలు, విజయనగరం గారు మ్యారీడు, బాబున్నారు కదా. ఏం మాట్లాడతావు బుద్ధి ఉందని. అలాంటిది ఆ తర్వాత వాళ్ళు నిజంగా నిజ జీవితంలో భార్యాభర్తలు కావాలి. రాజబాబు గారు మీడియేటర్ అంట కదా, రమాప్రభు గారు. రాజబాబు గారు అంటే విజయ నిర్మల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రమాప్రభు గారు పేరు చెప్పలేదు కానీ రమాప్రభు గారు రాజబాబు గారితో కృష్ణ గారు కబురంపారు నాకు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రమాప్రభు గారు. అట్లా రమాప్రభు గారి ప్రమేయం చాలా ఉంది విజయ నిర్మల గారు కృష్ణ గారి జీవితంలోకి రావటంలో. ఎందుకంటే వ్యక్తిగతంగా రమాప్రభు గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి అవి ఒకరోజు ఆవిడ మనం ఒక మంచి ఇంటర్వ్యూ చేసి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే.
అట్లా రమాప్రభు గారు అలా ఆవిడ వీరి జీవితంలోకి రావటం, వచ్చిన తర్వాత ఏంటంటే కృష్ణ గారు ఆవిడని ఎంకరేజ్ చేయటం డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎంకరేజ్ చేయడం ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆవిడ మలయాళంలో మొదటి సినిమా కవిత అని చేశారు. ఆ తర్వాత తెలుగులో డైరెక్ట్ చేశారు ఆవిడ మీనా అద్దనపూడి సులోచనారాయణ గారు. అది చేస్తున్నప్పుడు ఏంటంటే అందరూ ఏమనుకున్నారంటే కృష్ణ గారిని డైరెక్ట్ చేస్తున్నారు, అసలు కృష్ణ గారిని ఎలా చూపిస్తారు, అలా చూపిస్తారు, ఇలా చూపిస్తారు, ఏదేదో ఊహించుకున్నారు. కృష్ణ గారి సినిమా మొత్తం పంచికట్లో ఉంటారన్నమాట. సినిమా మొత్తం గ్రామీణ వాతావరణంలో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంత బాగా తీశారంటే ఆవిడ సినిమా. ఇవాళకి ఆవిడ డైరెక్ట్ చేసిన సినిమాల్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ మీనాయి. అదే సినిమా త్రివిక్రమ్ గారు వాళ్ళు తీశారు కదా. దాంట్లో చాలా గొప్ప పాట అండి. ఆవిడ ఇప్పటికీ 10 కాలాల పాటు నిలిచిపోయే పాట ఆ సినిమా ద్వారా మల్లెతీగ వంటిది మగువ జీవితం ఆ సినిమా ద్వారా అందించారు. రోజా పూతోటలో అలా ప్రారంభించబడినటువంటి వీళ్ళ ప్రయాణం ఎక్కడ దాకా వెళ్ళిందంటే వీళ్ళు అసలు పరిశ్రమలో ఏ సంవత్సరం ఆ సంవత్సరం చెప్పుకోదగ్గ సినిమాలు, మైల్ స్టోన్స్ లాంటి సినిమాలు ఇచ్చారు. మీకు అల్లూరి సీతారామరాజు చేసిన నష్టం ఏంటంటే కృష్ణ గారికి నిజంగా ఆ తర్వాత 14-16 ఫ్లాపులు కృష్ణ గారికి. దాంట్లో మంచి సినిమాలు ఉన్నాయి, రాధమ్మ పెళ్ళని, తర్వాత చీకటి వెలుగులని, చాలా మంచి సినిమాలు ఉన్నాయి. తర్వాత గాజుల కిష్టయ్య, చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అన్ని ఫ్లాప్. ఆ సినిమాలు ఇవాళ చూస్తుంటే ఫ్లాప్ అన్నారు, ఇంత బాగుంది ఏంటి ఈ సినిమా అని అనుకుంటాం మనం. కృష్ణ గారి చీకటి వెలుగులు చూస్తుంటే ఇంకా ఆయన ఏం చేయాలో అర్థం కాక, ఏ సినిమా చేయాలో అర్థం కాక, ఎట్లాంటి సినిమా ఒప్పుకుంటారో, ఏ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో తెలియక ఫైనల్గా ఒక ఆఖరి పోరాటంలాగా ఆయన ఏంటంటే పాడి పంటల సినిమా తీసుకున్నారు. అద్భుతమైన సినిమా తీసుకుని పిసి రెడ్డి గారు డైరెక్షన్. పాడి పంటలు ఏంటంటే పాడి పంటలకు వాళ్ళు పెట్టుకున్న ఒట్టి ఏంటంటే అప్పటి వరకు గ్రామీణ వాతావరణంలో గ్రామీణ కుటుంబ కథా చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టూడియోలోనే తెస్తున్నారు. అప్పటికి ఫస్ట్ వీళ్ళు పెట్టుకున్న మొదటి కండిషన్ ఏంటంటే స్టూడియోలో తీయకూడదని పెట్టుకున్నారు. స్క్రిప్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ స్క్రిప్ట్కి అనుగుణంగా ఎక్కడికి వెళ్ళాలి, ఏ లొకేషన్కి వెళ్ళాలి, ఏ విలేజ్కి వెళ్తే బాగుంటుందని కృష్ణా జిల్లాకి వెళ్ళిపోయారు. కృష్ణా జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ మంచి మండు వేసవిలో పెట్టుకున్నారు షూటింగ్. కృష్ణా జిల్లాలో షూటింగు. అట్లాగే దాంట్లో కూడా ప్రాజెక్టుకు సంబంధించి ఉంటుందన్నమాట. ఆయకట్టు ప్రాజెక్టు ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఈ బంగారు భూమి పాట ఒకటి, తర్వాత నాకు చాలా ఇష్టమైన పాట మహాదేవన్ గారు స్వరపరిచిన ఇరుసులేని బండి ఈశ్వరుడి బండి, అది విజయనిర్మల గారు కృష్ణ గారిని టీస్ చేసి సాంగ్. ఆ సాంగ్ చాలా, అది రీమిక్స్ చేసిన ఈవేళ చాలా బాగుంటుంది ఆ పాట మహేష్ బాబు గారి సినిమాలో దేంట్లో. అలా గూఢాచారి సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు, కౌబాయి సినిమాలు, జానపద సినిమాల్లో కృష్ణ గారు ఎన్ని ప్రయోగాలు చేశారు. ఎవరికి మహాబలుడు అని ఒక సినిమా ఉంటుంది, మీరు ఈవేళ చూడండి. మహాబలుడు అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఈ జానర్లో, ఫోక్లోర్ జానర్లో చాలా ప్రయోగాలు, మన విఎఫ్ఎక్స్లు అది ఇది అన్నీ కృతకంగా ఉంటున్నాయండి. మహాబలుడు చూస్తే ఇంత న్యాచురల్గా ఎలా చేశారు అనుకుంటారు, అంత న్యాచురల్గా చేసి. అలా పాడి పంటలు చేయటం, పాడి పంటలు కని వినేరుగానే విజయం సాధించి మళ్ళీ కృష్ణ గారి కెరీర్ని గాడిలో పడేసింది. రాఘవేంద్రరావు గారు వచ్చిన తర్వాత, రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు వీళ్ళు వచ్చిన తర్వాత బాపయ్య గారు కొన్ని సినిమాలు చేశారు. బాపయ్య గారు కాకుండా రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త పుంతలు తొక్కిచ్చారు. అప్పటిదాకా కేఎస్ఆర్ దాస్ గారిని, కృష్ణ గారి సినిమాలు అంటే యాక్షన్ ఓరియంటెడ్ అంటే కేఎస్ఆర్ దాస్ గారు. విజయ నిర్మల్ గారు కొన్ని డైరెక్ట్ చేశారు, మధ్యలో మిగతా దర్శకులు కొన్ని డైరెక్ట్ చేస్తుండేవాడు. ఆయన చాలా అద్భుతమైన క్లాసిక్స్లో విశ్వనాథ్ గారి సినిమాలు ఉన్నాయంటే నమ్ముతారా మీరు? విశ్వనాథ్ గారు కృష్ణ గారు అద్భుతమైన సినిమాలు చేశారు. ఉండమ్మా బొట్టు పెడతా ఒకటి, అసలు మామూలుగా ఉండదు సినిమా. అది ఒక చిన్న సెంటిమెంట్ ని ఎంత అద్భుతంగా పండించారు అనేది జమున గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. నేరము శిక్ష ఒకటి, ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేశారు విశ్వనాథ్ గారు కృష్ణ గారు. రాఘవేంద్రరావు గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఊరికి మొనగాడు ఒకటండి. రాఘవేంద్రరావు గారు కృష్ణ గారి కలయికలో అసలు కనివిని ఎరుగని రికార్డులు సృష్టించినటువంటి సినిమా ఊరికి మొనగాడు. ఊరికి మొనగాడు తర్వాత ఘరానా దొంగ తర్వాత శక్తి తర్వాత అగ్నిపర్వతం తర్వాత అడవి సింహాలు, ఇట్లా దీని తర్వాత వజ్రాయుధం. ఇలా రాఘవేంద్రరావు గారు కృష్ణ గారు ఏంటంటే ఇద్దరు దొంగలు, కృష్ణ శోభన్ మామూలు పెట్టి రాఘవేంద్రరావు గారు వరుసగా సూపర్ డూపర్ హిట్స్ అనమాట. అసలు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి ఇట్లా. అగ్నిపర్వతం ఇండస్ట్రీ హిట్, అగ్గిపెట్ట ఉందా, అదే అగ్ని జమదగ్గి, థియేటర్లు తగలబడిపోతాయి. ఈవేళ మాట్లాడుతున్నారు కానీ ఆవేళ కృష్ణ గారు థియేటర్లను తగలబెట్టేశారు ఆ ఒక్క డైలాగ్తో. అవును, అంతే కదా. అసలు ఆ స్టిక్ తిప్పుతారు, మీకు తెలుసా? ఆ స్టిక్ తిప్పిన తర్వాత ఏమైందంటే ఇలా స్టిక్ తిప్పాలని చెప్పి ప్రాక్టీస్ చేసిన వాళ్ళలో నేను ఒకని. ఆయన చేతిలోని స్టిక్ ఇలా తిప్పుతారు. ఇవాళ నేను స్టిక్ అలా తిప్పగలను తెలుసా? రియల్ రోల్ కదా అది. యాక్చువల్గా రామారావు గారితో చేద్దాం అనుకున్న స్క్రిప్ట్ అది. రామారావు గారితో చేద్దామన్న స్క్రిప్ట్ కృష్ణ గారికి రాసి పెట్టింది. రెండో క్యారెక్టర్ లేదండి, రెండో బ్రదర్ క్యారెక్టర్ లేదు అసలు యాక్చువల్గా.
కృష్ణ గారి ఫొటోస్ తో ఒక సాంగ్ ఉంటుంది కదా, విజయశాంతి గారిది. ఎంత అద్భుతంగా పిక్చరైజ్ చేశారు ఈ గాలిలో అన్నది. అసలు చాలా అది వైవేష్ చౌదరి గారికి అది ఇన్స్పిరేషన్. సీతయ్యలో పెట్టారు చేశారు. సిమ్రాన్ సిగ్గేస్తుంది నేను చూస్తుంటే అన్నది. అసలు ఆ ఫొటోస్ అవన్నీ వస్తుంటే విజయశాంతి గారు అంటే రాఘవేంద్రరావు గారి మార్క్ దాంట్లో కనిపిస్తుంది. కృష్ణ గారు #1 అయిపోయారని చెప్పి #1 అని సాంగ్ కూడా ఉంటుంది. రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోయారు, కృష్ణ గారు ఇంకా #1 అని #1 అని ఒక పాట కూడా ఉంటుంది. కృష్ణ గారి మీద జరగాల్సినంత అధ్యయనం జరగలేదండి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి. చరిత్రకారులు కృష్ణ గారి సినిమాల మీద అందరూ ఏంటంటే ఆయన చేయలేరు, ఆయన ఇది చేయలేరు, అది లేదు, ఆయన అన్నీ చేశారు. బ్రేక్ డాన్సులతో సహా కృష్ణ గారు అన్నీ చేశారు. అద్భుతమైన అద్వితీయమైన సూపర్ డూపర్ హిట్స్. మీకు నవలా చిత్రాల్లో విజయనిర్మల గారు ఇందాక మనం మాట్లాడుకున్నాం, సూర్యచంద్ర అని ఒక సినిమా ఉంటుంది. ఎంత బాగుంటుందో తెలుసా సినిమా మీకు. అట్లాగే విజయబాబు నాయుడు గారు డైరెక్ట్ చేసిన కృష్ణగారిడి ఒకటి, మహారాజశ్రీ మాయగాడు, ఇంకా చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త ఒకటి. అట్లా మీకు ఒకటి కాదు రెండు కాదు, బుర్రిపాలెం బుల్లోడు, ఇలా ఆ టైంకి ఏంటంటే ఈ సినిమాలను అయితే ఏకలవ్య చేశారు. కురుక్షేత్రం వచ్చేసి అదొక ఇది కమలాకర్ కామేశ్వర ఏకలవ్య, విజయారెడ్డి గారి డైరెక్షన్, ఎంఎస్ రెడ్డి గారి నిర్మాత. కృష్ణ గారిది మోగింది ఢమరుకం పాట ఉంటుంది, ఓపెనింగ్ సాంగ్. ఆ సాంగ్లో కృష్ణ గారి డ్యాన్స్ 3 రోజులు డే అండ్ నైట్ చేశారంటే కృష్ణ గారు. ప్రాక్టీస్ తర్వాత షార్ట్, ప్రాక్టీస్ తర్వాత షార్ట్. హీరాలాల్ మాస్టర్ కృష్ణ గారు నేను చేయను, నా వల్ల కాదు, నాకు రాదు అని ఎప్పుడు ఏ రోజు చెప్పలా. ఆయన మరీ ప్రమాదభరితమైనటువంటి చాలా రిస్క్తో కూడుకున్నటువంటి షార్ట్స్ అవి చేసేవారు కాదు. కానీ ఆయన రోజుకి 4 షిఫ్ట్లు పనిచేసినటువంటి హీరో. 4 షిఫ్ట్లో ఒక హీరో పనిచేస్తున్నాడంటే ఎంతమంది నిర్మాతలు, ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది నటీనటులు, ఎంతమంది సాంకేతిక నిపుణులు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్కి ఉపాధి కల్పించారు కృష్ణ గారు అనే విషయం అర్థం చేసుకోవాలి. 4 షిఫ్ట్స్ అంటే ఏంటి తెలుసా మీకు సంధి గారు? 6×4 = 24 అండి. రోజుకి 24 గంటలు. ఒక షిఫ్ట్ 6 గంటలు అండి. 6 గంటలు ఒక సినిమాకి ఇచ్చేవారు. ఒక సినిమాకి 6 గంటలు షూట్ జరుగుతూ అయిపోయి మీ షాట్ అయిపోతుంది, ఇన్నింటికి మీ షాట్ అయిపోతుంది అంటే ఆ షార్ట్ గ్యాప్లో భోజనం చేయాలి, ఆ షార్ట్ గ్యాప్లో వాష్రూమ్కి వెళ్ళి రావాలి, ఆ షార్ట్ గ్యాప్లో రెడీ నెక్స్ట్ సినిమాకి ఈ ఫ్లోర్లోంచి ఆ ఫ్లోర్లోకి వెళ్ళినటువంటి ఏది ప్యాంటు బనియన్తో ఆ ఫ్లోర్లోకి ఇంకో ఫ్లోర్లో ఇంకోటి జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకెక్కడికో లొకేషన్కి వెళ్ళాలి, ఇంకొక సినిమా. ఇట్లా చేసినటువంటి సినిమాలు అది ఎలా సాధ్యమవుతుంది ఒక నటుడికి అని ఆలోచిస్తే మన వాళ్ళు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్. నాకు అందుకే కృష్ణ గారు శారీరకంగా ఎక్కువ అలసిపోయారండి. అలసిపోయినా విజయనిర్మల గారు ఉంటే ఆయన ఉండేవారని అనిపించింది నాకు. ఆవిడ ఎందుకంటే ఆయన కంటికి రెప్పలా కాపాడుకున్నారు కాబట్టి. కానీ విజయనిర్మల గారు పోవడం, వెంటనే ఇంద్ర గారు పోవడం బాగా ఆయన కృంగిపోయారు. ఇంకా కృంగిపోయి మానసికంగా కూడా కృంగిపోయి ఆయన 80 సంవత్సరాల వయసులో పరమపదించడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. అలాగే 70s 80sలో ఎన్టీఆర్ గారు కృష్ణ గారి మధ్య బీభత్సమైన కాంపిటీషన్ ఉండేది. ఫ్యాన్స్ మధ్య ఆ రేంజ్లో వార్ నడిచేదంటే పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అయ్యేవని విన్నాం. ఒకసారి దాని గురించి. పోటాపోటీగా అని కాకపోతే ఏంటంటే ఈయన ఇద్దరు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడు. రామారావు గారు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడు, కృష్ణ గారు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడు. రామారావు గారు అప్పుడు కూడా 7-8 సినిమాలు రామారావు గారు ఖచ్చితంగా ఉండేవి. కృష్ణ గారికి 10-12 సినిమాలు ఉండేవి. కృష్ణ గారికి హైయెస్ట్ 18 సినిమాలు అంటే విడుదలైంది. ఓకే. దీనిలో ఏమైపోయేదంటే థియేటర్స్ ఆ రోజుల్లో ఏంటంటే అండి, థియేటర్లు ఉన్నాయి ఆ రోజుల్లో. మీరు చెప్తున్నటువంటి కాలానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఈవేళ లేవు. ఆ రోజు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? మేబీ ఊరికి 3,500 థియేటర్లు ఉన్నాయి అప్పటికి. ఓకే. ఎంటైర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 3,500 థియేటర్స్ ఉన్నాయి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఓకే. కాబట్టి ఏంటంటే మీకు సినిమాకి థియేటర్ దొరికేది. ఒకప్పుడు మా మదనపల్లి లాంటి సెంటర్ అనుకోండి, మాకు 6 థియేటర్లు ఉండేవి. ఓకే. మీకు 6 థియేటర్లకి ఫీడింగ్ ఉండేది. రామారావు గారి సినిమా, కృష్ణ గారి సినిమా, ఈ 2 ఆప్షన్ మాకు. 70s ఎర్లీ 70sలో వీళ్ళిద్దరిదే ఆప్షను. మధ్యలో మీకు నాగేశ్వరరావు గారిది, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, మిగతా హీరోలు, మిగతా తర్వాత వచ్చినటువంటి వాళ్ళ సినిమాలు, కళాత్మక సినిమాలు, పాత సినిమాలు. మీకు ఎప్పుడు ఇలాంటి 5 థియేటర్లు లేకపోతే 4 థియేటర్లు 6 థియేటర్లు ఉన్న ఊళ్ళల్లో ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక థియేటరు ప్రీవియస్ విజయవారు, వాహినివారు, అన్నపూర్ణ, ఎన్ఐటి, ఈ ప్రసాద్, వీళ్ళ తాలూకు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు రెగ్యులర్గా మీకు ప్రదర్శితమవుతూ ఉండేవి. ఆ చార్ట్ ప్రకారం ప్రదర్శితం అవుతూ ఉండేవి అవి. ఆ థియేటర్ పాత సినిమాల థియేటర్ అని అర్థమైపోయింది అందరికీ. ఈ క్లాసిక్స్ చూడాలనుకుంటే ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఏం చేసేవాళ్ళు, మనవాళ్ళని మనవరాళ్ళని పలానా గుండమ్మ కొత్త వచ్చింది, పలానా మాయాబజార్ వచ్చింది, పలానా లవకుశ వచ్చింది
అని చెప్పి పలానా జగదేకుని కథ ఆడుతుంది వెళ్దాం అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళి, ఇప్పుడు మమ్మల్ని అలా తీసుకెళ్ళి చూపించారు కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ సినిమాలు చూసాం కాబట్టి మాకు ఆర్టిస్టుల పేర్లు, డైరెక్టర్ల పేర్లు, మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు, బ్యానర్ల పేర్లు మాకు అలా తెలిసిపోయినాయి. ఓకే, వాళ్ళ సమయంలో విడుదలైన సినిమాలు కదా అవి వాళ్ళు మాకు చూపించడం వల్ల థియేటర్స్ వల్ల జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక నోస్టాలజీ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. అట్లా సినిమాల్ని ఫీడ్ చేసినటువంటి హీరోలు రామారావు గారు, కృష్ణ గారు. అభిమానుల మధ్య విపరీతమైనటువంటి ఫ్యాన్ వార్ ఉండేది. కాకపోతే ఏంటంటే రామారావు గారికి, కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి వచ్చిన గ్యాప్. ఓకే, ఆ గ్యాప్ కురుక్షేత్రం సినిమా అప్పటికి తారాస్థాయికి వెళ్ళిపోయి, రామారావు గారు దానవేశ్వరకరణ చేస్తున్నారు, కృష్ణ గారు కురుక్షేత్రం చేస్తున్నారు. రెండు పోటాపోటీ సినిమాలు కావు. ఓకే, కాకపోతే పరిశ్రమలో పోటీ వాతావరణం వచ్చేసింది, తెలియకుండా వచ్చింది. అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే కురుక్షేత్రంలో యాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు దానవేశ్వరకరణలో యాక్ట్ చేయకూడదు, దానవేశ్వరకరణలో యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు కురుక్షేత్రంలో యాక్ట్ చేయకూడదు అని పెట్టేసుకున్నారు. ఓకే, చాలా స్పష్టమైన నిబంధన. ఇద్దరు ఆర్టిస్టులకు మాత్రం నిబంధన వర్తించలా. ఒకరు కైకాల సత్యనారాయణ గారు, ఇంకొకరు గుమ్మడి వెంకటేశ్వర గారు. ఇద్దరు 2 సినిమాల్లో ఉంటారు. కైకాల సత్యనారాయణ గారు మరీ అద్భుతం ఏంటంటే దానవేశ్వరకరణలో భీముడు, అవును, అక్కడేమో దుర్యోధనుడు కురుక్షేత్రంలో. ఇక్కడ రామారావు గారికి ఏ స్థాయిలో దుర్యోధనుడికి ఒక సీన్ దుర్యోధనుడికి ఉంటుందో అక్కడ ఒక సీన్ కైకాల సత్యనారాయణ గారి మీద ఉంటుంది. అద్భుతంగా చేశారు కైకాల సత్యనారాయణ గారు, ఎవరికీ అది గుర్తురాదు. ఓకే, కైకాల సత్యనారాయణ గారు ఏంటంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు మరియు చిరంజీవి గారు 5గురితో ఆయన తన జీవితంలో సరిసమానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ గారు. ఓకే, రామారావు రామారావు గారు, కృష్ణ గారికి బాగా ఈ ఫ్యాన్ వార్ పెరిగిపోయింది. జ్యోతి చిత్ర వాళ్ళది సూపర్ స్టార్ బ్యాలెట్ అండి. వాళ్ళు సూపర్ స్టారు ఎవరు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ సూపర్ స్టార్ని ప్రకటించేవాళ్ళు. మొదట ఒక 2-3 సంవత్సరాలు రామారావు గారిని వాళ్ళు ప్రకటించిన తర్వాత ఏమైందంటే కృష్ణ గారి ఫ్యాన్స్ ఆ జ్యోతి చిత్ర స్టాల్స్లోకి వచ్చే లోపు ఏజెంట్ దగ్గరకు వస్తాయి. ఫస్ట్ ఏజెంట్ దగ్గర నుంచి బుక్ స్టాల్స్కి వస్తాయి. బుక్ స్టాల్స్కి కూడా రాకుండా ఏజెంట్ దగ్గరికి వెళ్ళి కొనేసేవాళ్ళు. కొనేసి బ్యాలెట్ ఉంటుంది, సూపర్ స్టార్ బ్యాలెట్ తీసి సూపర్ స్టార్ కృష్ణ అని రాసి కట్ చేసి పంపించేసేవాళ్ళు. అలా వరుసగా కృష్ణ గారు సూపర్ స్టార్ అన్నది అది రామారావు గారికి అర్థమైంది. కృష్ణ గారి అభిమానులు వెళ్ళిపోయి ఇలా చేస్తున్నారు. అట్లా వాళ్ళ మధ్య జరిగింది. రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కృష్ణ గారిని కూడా రామారావు గారు రండి బ్రదర్ అని ఆహ్వానించారు. కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు వెళ్ళి రామారావు గారిని అభినందించి వచ్చారు. ముందే ఆయన రామారావు గారు గెలిచిన తర్వాత వీళ్ళు దంపతులు ఇద్దరు వెళ్ళి రామారావు గారిని కలిసి రామారావు గారికి శుభాకాంక్షలు చెప్పారు, వచ్చారు. ఆ తర్వాత మీకు 85 ఎన్నికల సమయం నుంచి ఏమైందంటే రాజీవ్ గాంధీ గారు రామారావు గారిని ఎదుర్కోవాలంటే ఇంకెవరున్నారు అని రాజీవ్ గాంధీ గారు ఆరా తీసి కృష్ణ గారు ఇట్లా ఆయనకు ఎదురెళ్ళారని తెలిసి కృష్ణ గారిని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించి ఆయన సపోర్ట్ గానే ఉన్నారు కదా, ఎక్కడ ఎదురెళ్ళినట్టు కానీ అంటే మామూలుగా సినిమాల పరంగా వీళ్ళకి ఒక ఆర్టిస్ట్ కావాలి, వీళ్ళకి ఒక హీరో కావాలి, కాంగ్రెస్ పార్టీకి ఒక హీరో కావాలి. అలా కృష్ణ గారిని రాజీవ్ గాంధీ గారు ఆకట్టుకున్నారు. ఆకట్టుకొని రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కృష్ణ గారిని కలవడం, లేదా కృష్ణ గారిని ఢిల్లీకి రమ్మని చెప్పి అక్కడి నుంచి ఫ్లైట్ టికెట్స్ చేసి పంపించడం లాంటివి చేశారు. ఆ ఎఫెక్ట్ సినిమాల మీద కూడా ఓరియంటెడ్ గానే కొన్ని సినిమాలు కూడా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తుంటే రాయలసీమలోనే మా నంద్యాల అనుకుంటాను, నంద్యాలలో కృష్ణ గారికి రాళ్ళు విసిరారు. ఒక రాయి కంటి మీద తగిలింది. పెద్ద సర్జరీ జరిగింది, కనుపోవాల్సింది కృష్ణ గారికి. సర్జరీ జరిగింది. ఆ సంఘటన చాలా కాలం కృష్ణ గారు గాగుల్స్ పెట్టుకొని తిరిగారు. అంత పెద్ద సర్జరీ జరిగింది, గాయమైంది. తర్వాత అందుకని ఆయన ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. వంగవీటి మోహన్ రంగారావు గారి సంఘటనకు సంబంధించి ఆ తర్వాత అంతకుముందే కృష్ణ గారు ఏం చేశారంటే రాజీవ్ గాంధీ గారి స్నేహంతో నా పిలిపే ప్రభంజనం అని ఒక సినిమా చేశారు. నా పిలిపే ప్రభంజనం రామారావు గారి పోలిన పాత్ర సత్యనారాయణ గారి చేత వేయించి చేశారనమాట. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారి పాత్ర, వీళ్ళ పాత్రలు ఉంటాయి. మన పురంధేశ్వరి గారి పాత్ర, వీళ్ళందరి పాత్రలు, భువనేశ్వరి గారి పాత్రలన్నీ పెట్టి చేశారు సినిమా. ఆ తర్వాత మీకు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఏం చేశారంటే కృష్ణ గారు వెనకలుండి కృష్ణ గారి ఆశీస్సులతో ప్రభాకర్ రెడ్డి గారి డైరెక్షన్లో మండలాధీశుడు ఒక సినిమా తీయించారు. కోట శ్రీనివాసరావు గారు రామారావు గారి పాత్ర వేసి అది జరిగింది. జరిగిన తర్వాత మీకు ఎన్నికల సందర్భంగా 2 సినిమాలండి. ఎన్నికలు అయిపోయాయి. రామారావు గారు ఓడిపోయినా కూడా 2 సినిమాలు వచ్చాయి. ఒకటి సాహసమే నా ఊపిరి, రంగా గారి ఇన్సిడెంట్తో చేశారు. రంగా గారి పాత్ర విజయచంద్ర గారి చేత చేయించారు కృష్ణ గారు. చేసి తర్వాత వచ్చి గండిపేట రహస్యం అని
గండిపేట ఆశ్రమం ఉంది కదా రామారావు గారిది, గండిపేట రహస్యం అని, అందులో మన 30 Years పృథ్వీ గారు రామారావు గారు పాత్ర చేశారు. ఈ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఈనాడు సినిమా కూడా అప్పుడు, ఈనాడు కాదండి, ఈనాడు ఇది చాలా మంచి అంశం మీరు లేకపోతే. ఈనాడు December 17, 1982 విడుదలైంది. ఈనాడు కృష్ణ గారి 200 సినిమా. ఆ సినిమా విడుదల కావడం ఒక విధంగా తెలుగుదేశానికి చాలా మేలు చేసింది ఆ సమయంలో. రామారావు గారు ఆ విషయం బాహాటంగా చెప్పారు, మీ సినిమా మాకు చాలా మేలు చేసింది బ్రదర్ అని. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపేటటువంటి పాత్ర కృష్ణ గారు చేశారు. చేయడంతో ఆ సినిమా December 17 విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ కావడం, అది టాకు స్ప్రెడ్ అవ్వటం, అవన్నీ ఏంటంటే ఎన్నికల సమయంలో రామారావు గారికి చాలా ఉపయోగపడింది ఈనాడు సినిమా. అలా కృష్ణ గారు అద్భుతాలు చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఆయన సాహసి, దీశాలి, ఆయన మీద జరగాల్సినంత చర్చ జరగలేదు. పురస్కారాల విషయంలో కూడా ఆయనకు అసలు న్యాయం జరగలేదు, చాలా అన్యాయం, తీవ్ర అన్యాయం జరిగింది ఆయనకి. రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ఆయనకి లేదు, విజయనిర్మల్ గారికి ఇచ్చారు. పద్మభూషణ్ కూడా ఆయనకి, చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చి, మోహన్ బాబు గారికి పద్మశ్రీ ఇచ్చి, ఆ తర్వాత 7 కృష్ణ గారికి పద్మభూషణ్ ప్రకటించారు. చాలా బాధాకరమైన అంశం అది. కృష్ణ గారు ఏంటంటే ఈజ్ నాట్ ఏ హీరో, రైటర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, డైరెక్టర్, స్టూడియో ఓనర్, ఇన్ని అసలు చేసినటువంటి, అసలు నిర్వహించినటువంటి వ్యక్తికి మనం ఈపాటికి ఫిలింనగర్లో, జూబ్లీ హిల్స్లో ఒక కాంస్య విగ్రహం ఈపాటికి ప్రతిష్ఠించాలి, జరగలేదు, చెయ్యలేదు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు బాధ్యత? ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కృష్ణ గారు ఏంటంటే ఒక ప్రవాహంలాగా వెళుతున్నటువంటి సమయంలో ఆయన ఒక సింహాసనంలో డైరెక్ట్ చేయాలి, నేను డైరెక్ట్ చేయటం, సింహాసనం లాంటి సినిమా అసలు అద్భుతం కదా చేసి ఆయన 15 సినిమాలు 16 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఆ డైరెక్ట్ చేసిన సినిమాల్లో కొడుకు దిద్దిన కాపురం అని మహేష్ బాబు అద్భుతమైన పాత్ర, ముగ్గురు కొడుకులని. రాఘవేంద్రరావు గారి వరకే ఆగిపోయారు. ఎస్ కృష్ణారెడ్డి గారితో తీసింది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో తీసిన సినిమాల గురించి మీరు అసలు చెప్పనే లేదు. అంటే అది ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో ఆయన నెంబర్ 1 అనేది హీరో. స్పెషల్ సాంగ్స్ చేయటం మొదలు పెట్టాడని, యమలీల ఇవన్నీ స్పెషల్ సాంగ్స్ చేయడంతో ఏంటంటే ఆ శుభమస్తు అనే సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేశాడు, భీమనేని గారి డైరెక్షన్. ముప్పలనేని శివ గారిది గరానా అల్లుడు ఒకటి బాగుంటుంది సినిమా. కొంగే జారిపోతుంది ఇవాళకి అవుట్ స్టాండింగ్ సాంగ్, మాలశ్రీ గారు, కృష్ణ గారు. అలా నాకేంటంటే ఆయన చేసిన బ్రేక్ డాన్సులు నాకు చాలా ఇష్టం. అంటే 95లో కూడా అమ్మదొంగ లాంటి సూపర్ హిట్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి డైరెక్షన్ పచ్చని కాపురం ఒకటి, ఇట్లా ప్రతి సంవత్సరం ఆయన ఏదో ఒక సినిమా పలకరించింది, ప్రేక్షకులను పలకరించలేదు అన్నది అవాస్తవం అనమాట. ఆయన ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు, డాన్సులు చేస్తూనే ఉన్నారు, ఫైట్స్ చేస్తూనే ఉన్నారు. నేను ఎక్కడ ఇది అవ్వలేదు. కోదండరామిరెడ్డి గారు చేసిన సినిమా రామరాజ్యంలో భీమరాజు, కిరాయి కోటిగాడు, ఖైదీ రుద్రయ్య, మామూలు సినిమాలు కాదు. మహాసంగ్రామం, సర్దార్ కృష్ణమనాయుడు అవి అనుకోండి, అవి ఓకే సో. మీకు పల్నాటి సింహం అద్భుతం అండి. కోదండరామిరెడ్డి గారు కృష్ణ గారుల కలయికలో పల్నాటి సింహం ఇవాళకి ఆ సినిమా కూడా మనం స్టార్ట్ చేస్తే అయిపోయేంత వరకు లేవలేమన్నమాట. అలా వెళ్ళిపోతుంటుంది సినిమా. మిగతా వాళ్ళు యాజ్ ఎ హీరోగా రిటైర్మెంట్ ఇచ్చిన కృష్ణ గారు నేను ఇంకా ఎంగానే ఉన్నాను ఆయన కంటిన్యూ అవడం అనేది గ్రేట్ థింగ్. దాన్ని జనాలు యాక్సెప్ట్ చేయడం అంటే ఎప్పటికప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, లుక్స్ కావచ్చు, ఆయన స్టైల్ ని కావచ్చు, జనాలు ఎప్పుడబ్బా ఇంకా ఏంటినా అనే అనిపించుకోకుండా కంటిన్యూ అవడం అనేది. బాధేసే విషయం ఏంటంటే సెకండ్ టైప్ ఆఫ్ జనరేషన్ క్యారెక్టర్స్కి వచ్చినప్పుడు ఆయన ఎక్కువ ఉపయోగించుకోలేదని, అంటే ఫాదర్ క్యారెక్టర్స్ కానీ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. అంటే అది మన దర్శకుల తప్పిదమేనండి. మన రచయితలు వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఫాదర్ క్యారెక్టర్స్ ని చేయిస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న ఇప్పుడు నాగేశ్వరరావు గారు కొన్ని చేశారు, ఆయన కెరీర్ కి సంబంధించి ఫాదర్ గా, మామయ్యగా కొన్ని ఆయన కంటిన్యూ చేశారు. కృష్ణ గారి దగ్గరికి వచ్చేసి ఆ సినిమా పాత్రలు రాయలేదు. మన రచయితలు దర్శకులు ఏంటంటే పాత్రలు రాయకుండా ఆయన ఎంతసేపు ఏంటంటే వెళ్ళి ఏమండి మీరు మళ్ళీ విగ్గు పెట్టుకొని మళ్ళీ మీరు డాన్స్ చేస్తే బాగుంటుంది, ఇలాగే ఆయన్ని ఇచ్చేసారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. ఆయన ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవన దైవమగనని శివాజీ గణేశన్ గారి సినిమా, అది రామారావు గారికి శివాజీ గారి సినిమాలు చాలా ఇష్టం. శివాజీ గణేశన్ గారు ఏది రీమేక్ చేద్దామని చూసేవారు రామారావు గారి దగ్గరకు వచ్చేటప్పటికి చాలా డీగ్లామరైజ్డ్గా ఫాదర్ అండ్ సన్, ఒక సన్ చాలా బాగుంటాడు, ఫాదరు ఇంకో ఫస్ట్ సన్ చాలా డీగ్లామరైజ్, మొత్తం స్కార్ ఉంటుంది అనమాట. రామారావు గారు కొంచెం కంగారు పడ్డారు, ఇది ఎందుకు మనం చేయటం అనేటే రామారావు గారు కాదన్నారంట. ఎప్పుడో రామారావు గారు వద్దని బ్లాక్ అండ్ వైట్ సినిమా అది ఈయన చేశాడు. ఈయన విజయనిర్మల్ గారి డైరెక్షన్ రక్త సంబంధం సినిమా, ట్రిపుల్ యాక్షన్ కృష్ణ గారు, చాలా బాగుంటుంది సినిమా, తెలుసు చాలా బాగుంటుంది సినిమా. అలా ప్రయోగాలకు అస్సలు వెరవడండి ఆయన. కొడుకుతోడే తమ్ముడు అన్నయ్యగా రమేష్ బాబు గారితో మహేష్ బాబు చిన్న కొడుకు, ఈవెన్ కూతురు అందులోనే ఉంటుంది, మురళీమోహన్ గారు ఒక అన్నయ్య,
ముగ్గురు కలిసి ఉంటారు. సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు. మహేష్ బాబు గారు చిన్న తమ్ముడు, పోరాటం. రమేష్ బాబు గారు సెకండ్ తమ్ముడు. అది ముగ్గురు కొడుకులు మీరు అదే చెప్పేది. మురళీమోహన్ గారేమో అంటే రమేష్ బాబు గారిని పెంచుకుంటారు. అదే ముగ్గురు కొడుకులు. అదే ముగ్గురు కొడుకులు కృష్ణ గారి కొడుకులతో బ్రదర్ గా చేశారు. అదే ముగ్గురు కొడుకులు. అదేంటంటే వాళ్ళు ముగ్గురు ఉండాలి సినిమాలో అని కృష్ణ గారి మదరు కోరుకున్నారు. ఓకే. కృష్ణ గారి మదరు ఆవిడ కోరుకుని మీ ముగ్గురిని ఒక సినిమాలో చూడాలని ఉందంటే కృష్ణ గారు ఆవిడ కోరిక నెరవేర్చడానికి చేశారు. ముగ్గురు కొడుకులు. తర్వాత మహేష్ బాబు గారితో కొడుకు దిద్దిన కాపురం అంటే ఫాదర్ సన్ క్యారెక్టర్స్ ఒక 2-3 మూవీస్ ఉన్నాయి అనుకుంటాను మహేష్ బాబు. పోరాటం ఫస్ట్ ఫిల్మ్ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో. అది చాలా బాగుంటుంది. అలా ఎన్నో మాట్లాడుకోవచ్చు కృష్ణ గారు. ఇంకా దేవుడే గెలిచాడని, బొమ్మలు చెప్పిన కథ అని, అమాయకుడు కాదు అసాధ్యుడు, ఎన్ని చెప్పిన కథ అయితే చాలా అద్భుతంగా ఉంటది. అసలు సిస్టర్ దాన్ సెంటిమెంట్ లో మండే గుండెలు, అసలు కృష్ణ గారు శోభన్ బాబు గారు చేసిన ముందడుగు, అదే మండే గుండెలు ముందడుగు, రెండు సురేష్ ప్రొడక్షన్స్, రెండు బాబాయ్ గారి డైరెక్షన్. నాకు తెలిసి ముందడుగు ఈ మంత్ లోనే రిలీజ్ అయింది అనుకుంటా. ముందడుగు చాలా అద్భుతంగా హిట్, హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తే ముందడుగు. రాజేష్ ఖన్నా, జితేంద్ర ఇద్దరు చేశారు. నిజంగా మీరు అన్నట్టు అవార్డ్స్ విషయంలోనే ఆయనకి అన్యాయం జరగడం, దాదాసాహెబ్ ఫాల్కే అర్హులండి ఆయన. బట్ ఆయన ఎప్పుడు వాటి గురించి అడగడం కానీ దాని గురించి ఎక్కడ మాట్లాడడం ఎక్కడ ఇక్కడ నోరు జారారు, ఈ కాంట్రవర్సీలో ఉన్నారు ఒక్క విజయ నిర్మల గారి గురించి తప్పితే ఆయన లైఫ్ లో ఈ కాంట్రవర్సీ ఉంది అన్నది ఎక్కడ వినిపించకపోవడం అనేది గొప్ప విషయం. ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల విద్యార్థి, అక్కడే మురళీమోహన్ గారు ఈయన సహాధ్యాయులు, ఇద్దరు కలిసి చదువుకున్నారు. అలా కానీ ఆయన లేకపోయినా ఆయన నట వారసత్వాన్ని మన మహేష్ బాబు గారు కంటిన్యూ చేస్తూ కృష్ణ గారిని మనందరికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి అద్భుతమైన విషయాలు మరొక్కసారి మన మురళీమోహన్ గారి మాటలో ఒకే ఒక మాట చెప్పి ముగిద్దాం. కాలేజీకి వస్తేనంట వీళ్ళు పేరు పెట్టుకున్నారంట మురళీమోహన్ గారు, వీళ్ళంతా మిత్ర బృందం అంట కృష్ణ గారికి దేవుడు అంట, దేవుడు వస్తున్నాడు అనేవాళ్ళంట. ఆయన అలా వచ్చి అలా కూర్చుని నెమ్మదిగా కూర్చుని చిన్న ఉన్నవి క్లాస్ వినేసి అలా లేచి అలా వెళ్ళిపోయాడంట. దేవుడిలాగా వచ్చి దేవుడిలాగా వెళ్ళిపోతున్నాడు, దేవుడు వస్తున్నాడు అని. ఆయన మనుషుల్లో దేవుడు అండి నిజంగా. ఆయన జయంతి రోజు మరొక్కసారి దేవుడి లాంటి మనిషి. అదే మా అందరికీ ఆయన గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సంజయ్ గారు.